ఎన్నికలప్పుడు సెంటిమెంట్స్ అనేది కొన్నిసార్లు పనికొస్తుంటాయి. అది ఇప్పుడు ట్రంప్కి పనికొస్తుంది. ఒకటి, తన మీద కాల్పుల తర్వాత గాయపడ్డటువంటి తర్వాతన తను ప్రవర్తించిన తీరు, గాయపడ్డాక ఎవరైతే సీక్రెట్ సర్వీస్ వాళ్ళు తనని రక్షించి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో తను నిలబడి చేసినటువంటి నినాదం ఏదైతే పోరాడండి అంటూ చేసినటువంటి సంజ్ఞ, అది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది. దాంతోపాటుగా బైడెన్ ఏమో మానసికంగా స్థిమితంగా లేకపోవడం, కంట్రోల్లో లేకపోవడం, వరుసపెట్టి అప్రూవల్ రేటింగ్స్ డౌన్ అయిపోవడం, చివరికి వాళ్ళ సొంత పార్టీలోనే లేదా ఆయనకి ఫండ్ రైజ్ చేసేవాళ్ళే ఈయనైతే మనం గెలవలేమని చెప్పడం, దాంతోపాటుగా 35% అప్రూవల్ రేట్, ఆ తర్వాత జరిగిన ఎక్కడా కూడా బైడెన్ సక్సెస్ కాలేదు, ట్రంప్ కంప్లీట్గా హీరో అవుతున్నాడు. 65-35 దగ్గరకు ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు బైడెన్ని కనుక మార్చకపోతే ఖచ్చితంగా ఘన విజయం ట్రంప్ ఖాయం. ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరైనా బైడెన్ ప్లేస్లో కమలా హ్యారిస్తో లేకపోతే కనుక మిచెల్ ఒబామాను తీసుకొస్తారనుకుంటే వాళ్ళని కూడా పక్కన పెట్టగలిగేటటువంటి స్థాయికి ట్రంప్ పాపులారిటీ పెరిగిందని చెప్తూ ఉన్నారు అమెరికన్స్.